నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ స్రవంతిస్ లోగిలి. ఇవాళ మనం కృష్ణాష్టమికి సంబంధించిన డెకరేషన్ ఇంట్లో ఎలా చేసుకోవాలో, సింపుల్గా ఇంట్లోనే దొరికేటువంటి ఐటమ్స్తో ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. డెకరేషన్ ఐటమ్స్ చూద్దాం. ఇలా మీ ఇంట్లో ఉండే వస్తువులన్నీ దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ నేనైతే ఈజీగా ఉండడానికి టేబుల్ మేట్ తీసుకుంటున్నాను. తర్వాత మీ ఇంట్లో ఇలాంటి ఒక చిన్న బిందె ఉంటే తీసుకోండి, లేదంటే కుండైనా పర్వాలేదు. ఒక చిన్న స్టూల్ కూడా తీసుకోండి. తర్వాత కృష్ణుని ఫొటోస్ ఎన్ని ఉంటే అన్ని దగ్గర పెట్టుకోండి. ఏవైనా పర్వాలేదు, ఎన్ని ఉన్నా పెట్టుకోవచ్చు. ఇంకా 2 శారీ లేసులు ఉంటాయి కదండి, ఇలా వాడనివి నా దగ్గర ఉన్నాయి. ఇవి నేను 2 తీసుకుంటున్నాను. తర్వాత ఫెవికాల్, క్లిప్స్, టేప్, నెమలి ఈకలు ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. ఇంకా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్ ఏమైనా న్యాచురల్ ఉన్నా పర్వాలేదండి. ఇంకా ఒక చిన్న పిల్లో, ఆసనం దేవుడికి, ఏమైనా లైటింగ్స్కి వైర్స్, ఇలాంటి గోల్డెన్ బాల్ హ్యాంగింగ్స్, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ, కాటన్, దేవుడి అలంకరణ కొరకు ఇలా ముత్యాల హారం తీసుకున్నానండి. తర్వాత ఇలా ఏవైనా డెకరేషన్ చేసుకోవడానికి చిన్న బిళ్ళలు ఏవైనా తీసుకోవచ్చు. పేపర్స్, లైట్, కృష్ణుడి విగ్రహం, శారీస్, మన ఇంట్లో వాడని కొత్త శారీస్ ఉన్నాయి, అవి తీసుకున్నానండి. చున్నీస్ అయినా శారీస్ అయినా తీసుకోండి. ఇదైతే నేను శారీ, ఇది చున్నీ, ఇంకా మిగతావి కూడా 2 చున్నీస్, మొత్తం 4 తీసుకున్నానండి. ఇలా మనకి ఏవి అల్కగా ఉండేవి తీసుకోవాలండి, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా ఒక కర్ర, ఇంకా మన ఇంట్లో చిన్న చిన్న కుండీలు, పూల మొక్కలు ఉంటాయి కదండి, అవి అయితే నేను హ్యాంగింగ్ తొట్లు తీసుకున్నాను. మనం ఏవైనా తీసుకోవచ్చు. ఇంకా రోప్స్ కానీ థ్రెడ్స్ కానీ తీసుకోండి. ఇలా ఒక ప్లేస్ చూసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోండి. కొంచెం వాటర్తో నేనైతే ఫస్టే క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టేబుల్ మేట్ తీసుకొని దాన్ని సెట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు సెట్ చేసేసుకోండి. ఇలా ముందు వైపు వచ్చేలాగా మనం ఆ ప్లేస్ దగ్గర చక్కగా సెట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే టేబుల్ మేట్ని ఫిక్స్ చేసుకోండి, కదలకుండా ఉండేలాగా సెట్ చేయండి మిడిల్ చూసుకొని. నేనైతే ఇలా సెట్ చేసుకున్నానండి. తర్వాత ఇలా లేస్ తీసుకొని ఈ టేబుల్ మేట్ క్రాసెస్ ఉన్నాయి కదండి, దీని చుట్టూ మనం ఇలా క్రాస్ రోపింగ్ లాగా చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా డబుల్ ఫోల్డింగ్తో నేను క్రాస్ ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా టైట్గా జారకుండా ఉండేలాగా టై చేసేసుకుంటున్నాను చూడండి. మీరు కూడా లేస్ లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇది ఒక సైడ్ చేసేసాను, ఇంకో సైడ్ కూడా కింది నుంచి తీసుకుంటూ చేస్తున్నాను. నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత యూస్ చేసుకోవడానికి ఉండాలనేసి ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటూ చేస్తున్నానండి. జాగ్రత్తగా సెట్ చేసుకోండి జారకుండా. మీకు కావాలంటే టేప్తో కూడా అక్కడక్కడ జారకుండా సెట్ చేసుకోవచ్చు.
చూడండి ఇలా చక్కగా 4 సైడ్స్ డెకరేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నటువంటి ఒక చక్కటి వెయిన్ తీసుకుందాం. నేనైతే ఈ గ్రేప్ వెయిన్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కింది నుంచి ఒక టై చేసేసుకొని ఈ గ్యాప్స్లో కనపడకుండా ఒక న్యాచురల్ లుకింగ్ రావడానికి ఈ గ్రీన్ లీవ్స్ నేను తీసుకుంటున్నాను. పెట్టిన తర్వాత చాలా బాగా ఎలివేట్ అవుతుందండి మన డెకరేషన్. ఈ గ్రీన్ లీవ్స్ లేకపోతే మీరు ఏవైనా ఫ్లవర్స్తో అయినా డెకరేట్ చేసుకోండి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఇలా మిడిల్ మనం ఏదైతే గ్యాప్స్ ఇచ్చామో లేస్ గ్యాప్స్, ఆ గ్యాప్స్లో ఈ లీవ్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ 4 సైడ్స్ ఇలా వేసేసుకున్నాను. చూడండి చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా ఎలివేట్ చేసేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం పీఠం పెట్టేసుకుందాం. ఇలా ఈ సిల్వర్ పీట లేకపోతే మీరు మామూలు పీట అయినా పెట్టుకోవచ్చండి. దీన్ని మిడిల్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్లో ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది డెకరేషన్. తర్వాత మనం అంతా సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చక్కగా కనపడడానికి ఈ చిన్న పిల్లో ఒకటి పెట్టేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ అవుతుంది. తర్వాత ఫోటో తీసుకుందాం, చిన్ని కృష్ణుని ఫోటో ఇక్కడ పీఠం మీద సెట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం విగ్రహాన్ని ఫోటో ముందు సెట్ చేసుకుందాం. మన చిన్ని కృష్ణుని విగ్రహం కొంచెం హైట్లో ఉండాలని నేను ఒక వెండి బౌల్ మీద పెడుతున్నాను. ఇలా సెట్ చేసేసుకున్నాం కదండి. చిన్ని కృష్ణుని చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు మనం మన చిన్ని కృష్ణుని విగ్రహాన్ని పెట్టుకుందాం. తర్వాత ఇలా వినాయకుని విగ్రహం ఏదైనా వెండిది కానీ ఏదైనా మీ ఇంట్లో ఉన్నది పెట్టుకోండి. నేను మా ఇంట్లో ఇలా ఉంది కాబట్టి కంపల్సరీ వినాయకుడు కంపల్సరీ కాబట్టి పెట్టేసుకుంటున్నాను. చూడండి మన మంటపం బాగా కనపడుతుంది కదా. ఇప్పుడు మనం మన మండపం మీద అంటే టేబుల్ మెట్ మీద డెకరేషన్ చేసుకుందాం. ఇలా ఒక చున్నీ కానీ శారీ కానీ లైట్ వెయిట్ తీసుకొని దీని మీద చక్కగా డెకరేట్ చేసేసుకున్నానండి. 4 సైడ్స్ క్లిప్స్ పెట్టేసి పిన్స్తో పెట్టేసి ఇలా రెడీ చేసేసుకున్నానండి. ఈ బ్లూ కలర్ ఎలివేట్ అవుతుందని ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ శారీని ఇలా ఫోల్డ్ చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ కొరకు తయారు చేస్తున్నానండి. బ్యాక్గ్రౌండ్ లుక్ రావడానికి చక్కగా ఇలా ఒక లైట్ వెయిట్ శారీ నా దగ్గర కొత్తది ఉంది, నేను అదే వాడుతున్నానండి. ఇలా ఈ కార్నర్స్ని తీసుకొని 2 కార్నర్స్ జాయింట్ చేసుకుంటూ ఇలా 2 హ్యాండ్స్తో ఫోల్డ్ చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుందాం. వెనకాల చక్కగా కనిపిస్తుందండి, ఈజీగా అయిపోతుంది కూడా. ఇలా ఈ కార్నర్స్లో మనం సెట్ చేసేసుకుందాం. ప్లాస్టర్ వేసేసుకుందాం, లేదంటే ఏదైనా వెయిట్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా సెట్ చేసుకున్నానండి. ఇలా అయితే లుక్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. మంచి ఎలివేషన్ అనిపిస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు పైన ఇంకొక రాధాకృష్ణుల ఫోటో ఉంది మా ఇంట్లో, అది నేను పైన డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది పైన అనేది డెకరేషన్ మీ ఆప్షనల్ అండి.
ఇట్స్ యువర్ విష్. నేనైతే చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక చిన్న కర్ర తీసుకొని ఈ వెనకాల టేబుల్ మేట్ వెనకాల నుంచి దాన్ని సెట్ చేసుకుందాం. నెక్స్ట్ డెకరేషన్ కోసం దాన్ని అక్కడ ఫిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఉన్న ఈ కుందన్ లేస్ నా దగ్గర ఉంది. దాంతో నేను ఇప్పుడు నెక్స్ట్ డెకరేషన్ చేస్తాను. చూడండి, ఈ లేస్ ఇలా హ్యాంగ్ చేసుకుంటూ పీఠం చుట్టూ డెకరేట్ చేయాలని అనుకున్నాను. చూడండి, ఇలా 4 సైడ్స్ పీఠం చుట్టూ ఫోల్డింగ్ చేసుకుంటూ డెకరేట్ చేశాను. చాలా బాగా అనిపిస్తుంది, మంచి లుక్ వచ్చింది. సిల్వర్, గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూడండి, ఇలా 4 సైడ్స్ ఫోల్డింగ్ చేసుకుంటూ సెట్ చేశాను ఫ్రెండ్స్. నేను కట్ చేయటం లేదు, మళ్ళీ యూస్ చేసుకోవడానికి వీలుండేలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ 4 సైడ్స్ సెట్ చేశాను. ఇప్పుడు ఈ మన ముందుకి హ్యాంగింగ్ లాగా వచ్చేలాగా ఒక పిన్తో సెట్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుండి వెనకాల మనం ఒక కర్ర కట్టాం కదండి, దానికి చిన్న థ్రెడ్ కట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పిన్ని కొంచెం హ్యాంగ్ చేసుకుంటూ మధ్యలోకి పెట్టేసుకుంటాను. చూడండి, ఇలా మిడిల్లో తీసుకున్నాను. ఆ కర్ర వెనకాల పెట్టాం కదా, అందులోకి ఈ పిన్ గుచ్చేస్తున్నాను. సెట్ చేశాను, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని లేస్ని చక్కగా ఇలా వి షేప్లో మనకి మండపం లుక్ వచ్చేలాగా టై చేసుకొని పిన్స్ పెట్టేసుకుంటున్నాను. చక్కగా ఇలా బోత్ సైడ్స్ సెట్ చేసేసాను. నీట్ లుక్ వచ్చేసింది. చూడండి, ఇలా మీ ఇంట్లో ఏ ఐటమ్స్ ఉంటే వాటితో చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ కాంబినేషన్ అండ్ ఇట్స్ యువర్ చాయిస్. తర్వాత మన చిన్న పీట, చిన్న బిందె తీసుకున్నాం కదా, ఇప్పుడు కృష్ణుడి కుండ తయారు చేద్దాం. మీరు స్టాండ్ కూడా తీసుకోండి, ఈజీగా అవుతుంది. చూడండి, దీని బదులు మీ ఇంట్లో కుండ, మట్టి కుండ ఉన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మా దగ్గర అయితే లేదు, నేనైతే స్టీల్దే తీసుకుంటున్నాను. ఇలా ఒక సైడ్కి ఈ చిన్న స్టూల్ని సెట్ చేశాను. స్టాండ్ పెట్టేసుకుందాం. ఈ సర్వలో ఇప్పుడు ఏం చేద్దామంటే కాటన్ పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక 2 కవర్స్ క్రష్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని క్రష్ చేసేసి అందులో వేసేసుకుంటున్నాను. చూడండి, ఇంకో నెక్స్ట్ కవర్ కూడా అలానే క్రష్ చేసి మరి లోపలికి పెట్టకుండా కొంచెం పైకి వచ్చేలాగా పెట్టండి. ఇప్పుడు మనం తీసుకున్న కాటన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ అనీవెన్గా మనకి చూస్తే వెన్నె లుక్ వచ్చేలాగా, వెన్నెకుండ లుక్ వచ్చేలాగా చక్కగా కొంచెం స్టిక్ చేసుకుంటూ దాంట్లోకి సెట్ చేసేసుకోండి. మీ దగ్గర చాలా కాటన్ ఉంటే మీరు మొత్తం కాటన్తో అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా నేను ఒక పిల్లన గ్రోవి లుక్ లాగా స్టిక్ పెట్టేస్తున్నాను. అందులోకి నెమ్మదిగా గుచ్చేసేయండి. మనకి ఆ వెన్న కుండ లుక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఇలా ఒక నెట్టెడ్ చున్నీ తీసుకున్నాను. ఇలా బార్డర్ ఉన్నదైతే మనకి కుండ డెకరేషన్ బాగుంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసేసి పిన్ పెట్టేస్తున్నాను. టైట్గా ఉండేలాగా, పైకి వచ్చేలాగా కనిపించకుండా పిన్ పెట్టేశాను. నెక్స్ట్ ఆ చున్నీని సెట్ చేసుకుంటూ మనం పెట్టుకున్నటువంటి స్టూల్ మీద పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కింది చున్నీని స్టూల్ కనిపించకుండా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. మన మంటపం కదలకుండా మిగిలిపోయినటువంటి ఆ క్లాత్ని
మనకు కుండ లుక్ రావడానికి ఇలా ఈ గోల్డెన్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని చుట్టూ ఇలా పెట్టేసి అరేంజ్ చేసేసుకోండి. ఈ గోల్డెన్ హ్యాంగింగ్తో మన కుండ చూడండి ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చిన్ని కృష్ణుని కుండ, వెన్న కుండ రెడీ. చూడండి మా ఇంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి, కావాలంటే మీరు న్యాచురల్ ఫ్లవర్స్ అయినా తీసుకోండి. నేనైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ దండ వేస్తున్నాను. ఇలా చూడండి, వేసిన తర్వాత ఇంకా చక్కటి లుక్ వచ్చేసింది మన చిన్ని కృష్ణుని ఫోటోకి. ఇప్పుడు మనం ఇంకా అలంకరణ చేసేసుకుందాం. మన దగ్గర ఉన్న చిన్న చిన్న అలంకరణ ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఇలా డెకరేటివ్ ఐటమ్స్ 2 తీసుకున్నాను. సింపుల్గా ఉండే ఒక హారం కూడా తీసుకున్నాను. ఇంకా మీకు ఇష్టం ఉన్నట్టు మీకు ఎలా నచ్చితే అలా ఇంకా చిన్ని కృష్ణుడిని డెకరేట్ చేసేసుకోండి. కావాలంటే మీరు చిన్న చిన్న ఆవులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను రాధాకృష్ణుని లాకెట్తో ఉన్నటువంటి ముత్యాల హారం తీసుకున్నాను. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని బాలకృష్ణునికి అలంకరణ చేస్తాను. ముత్యాల హారం అంటే చిన్ని కృష్ణుడికి చాలా ఇష్టం అంట, అందుకే నేను అదే చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కొంచెం థ్రెడ్తో కొంచెం అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేద్దాం. చూడండి ఇలా సెట్ చేసేసాను. ఇంకా మిగతా ఫ్లవర్స్ ఏమైనా ఉంటే ఇట్లా చుట్టూ కూడా పెట్టేశాను. విఘ్నేశ్వరుని దగ్గర కూడా చిన్నగా డెకరేట్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు మన మంటపం మొత్తం రెడీ అయిపోయింది. ఇలా కనిపిస్తుంది. లోపల ఒక చిన్న లైట్ కూడా అరేంజ్ చేశాను లైటింగ్ కొరకు. చూడండి ఫ్రెండ్స్, మన చిన్ని కృష్ణుడు, గోపాలకృష్ణుడు, వెన్నె దొంగ, విఘ్నేశ్వరుడు, విఘ్న వినాయకుడు, ఇలా నేను మా ఇంట్లో ఉన్నటువంటి ఐటమ్స్తో నాకు తోచినట్టుగా డెకరేట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం ఫైనల్ టచ్ లాగా ఒక చిన్న లాస్ట్ చున్నీతో 4 సైడ్స్ కవర్ అయ్యేలాగా చుట్టూ నేను డెకరేషన్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు కృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలి ఈకలతో డెకరేషన్ చేసుకుందాం. ఇవంటే శ్రీకృష్ణునికి చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఒక 2 నెమలి ఈకల్ని ఒకటి అటు సైడ్ పెడుతున్నాను, స్టాండింగ్ చేసేసాను. ఇంకొకటేమో ఇటు సైడ్ పెట్టేస్తున్నాను. జస్ట్ ప్లాస్టర్తో కానీ జస్ట్ అలా స్టాండింగ్తో ఇలా లుక్ వచ్చేసింది. ఇప్పుడు మనం న్యాచురల్ లుక్ కోసం మన ఫ్లవర్ బాస్కెట్స్, చిన్న చిన్న పూల తొట్టిలు కానీ హ్యాంగింగ్ తొట్టిలు కానీ పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే నేను 2 పెట్టేసుకున్నాను. న్యాచురల్ లుక్ కోసం ఇంకా ఏమైనా పెట్టేసుకోండి. ఇప్పుడైతే మన ఫైనల్ అవుట్లుక్ చూడండి, ఇలా వచ్చేసింది. చక్కగా నీట్గా ఈజీగా ఇంట్లో ఉండే అటువంటి ఐటమ్స్తో ఇలా చేసేసుకోండి. శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందుదాం కదా. ఇలా మన ఇంట్లోనే దొరికేటువంటి సింపుల్ ఐటమ్స్తో జన్మాష్టమి డెకరేషన్ చేసుకోవచ్చు. మీరు కూడా రేపు పూజ చేసుకొని డెకరేట్ చేసుకోండి. వీలైతే నాకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.